ఏమండోయ్ మేడం గారు. చెప్పండి మాస్టర్ గారు. సమ్మర్ వచ్చేసింది కదా, మరి ఈ సమ్మర్లో దొరికే మామిడికాయతో కమ్మకమ్మని పుల్ల పుల్లని మామిడికాయ పప్పు ఏ విధంగా చేయాలో చూపిద్దామా? ఖచ్చితంగా చూపిద్దాం మాస్టర్ గారు. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు పోసుకొని ఇందులోని తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే 3 టీ స్పూన్ల కారం, పులుపుకు తగ్గట్టుగా 1 కప్పు మామిడికాయ ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ 4 విజిల్స్ పెట్టుకోవాలి. 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, మీకు పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఏదైనా స్మాషర్తో కానీ విస్కర్తో కానీ పప్పును వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. మరొకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మరొక నిమిషం పాటు తాలింపు ఫ్రై చేసుకొని మనం ముందుగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని ఈ తాలింపు అంతా పప్పుకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. అప్పుడే ఈ తాలింపు అనేది పప్పుకు బాగా పట్టి మనకి టేస్ట్ అనేది చక్కగా వస్తుంది. మీకు ఈ విధంగా ఉడుకుతున్న టైంలో మీకు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ పై ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఆహా, నోరు చూస్తేనే నోరు ఊరుతుంది. మరి ఈ కమ్మని మామిడికాయ పప్పు మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.